ఈ S26 అల్ట్రాని నేను ఒక 3 months నుంచి యూస్ చేస్తాను. అంటే మొబైల్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది నా సెకండరీ మొబైల్ గా యూస్ చేస్తాను. యాక్చువల్గా నేను మన ఆఫీస్ సిమ్ వచ్చేటప్పటికి దీంట్లోనే వేస్తున్నాను. ఇంకా మెయిల్స్ కానీ నార్మల్ ప్రొడక్టివ్ వర్క్ అంతా దీంట్లోనే చేస్తాను. మాక్సిమం మిగతా చెత్త వర్క్ అంతా నా పర్సనల్ మొబైల్లో చేస్తాను. సో ఈ 3 months లో ఈ S26 అల్ట్రాతో నా ఎక్స్పీరియన్స్ ఏంటి? కొంతమంది డౌట్ ఉంటుంది, ఈ S26 అల్ట్రా కొనుక్కోవాలా లేదా S25 అల్ట్రా కొనుక్కోవాలా అని. ఎందుకంటే మేజర్ ఇంప్రూవ్మెంట్స్ మీకు కనబడవు S26 అల్ట్రాకి S25 అల్ట్రాకి. సో మీకు ఆ డౌట్ కూడా తీర్చేస్తాను ఈ వీడియోలో. ఈ మొబైల్ యూస్ చేసి కెమెరా రివ్యూ కూడా చేశాను, అఖిల్తో చేశాను. బాగా వెళ్ళింది ఆ వీడియో కూడా. మీలో చాలా మందికి నచ్చింది కూడా. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయమన్నారు. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకేనా? ఇంకా దీని విషయానికి వస్తే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ విషయంలో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ వెయిట్ తో వస్తుంది, చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటది. మీకు అల్ట్రా మొబైల్ ని పట్టుకున్నట్టు అనిపించదు. నేను వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేస్తాను. ఇప్పుడు వివో X300 అల్ట్రా కానీ Find X9 అల్ట్రా కానీ అవి పట్టుకుంటే ఇంతలా బరువు ఉంటాయి, నేను పట్టుకున్నా కాబట్టి. కానీ ఈ మొబైల్ వాటితో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఒక అల్ట్రా మొబైల్ పట్టుకున్నట్టు ఉంటుంది. ఈవెన్ మీరు iPhone 17 Pro Max పట్టుకున్నా అలానే ఉంటుంది. కానీ ఇది అలా అనిపించదు. అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేశారు, అందువల్ల ఇదంతా. లాస్ట్ టైం టైటానియం ఫ్రేమ్ ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే అల్యూమినియం ఫ్రేమ్ కన్నా టైటానియం ఫ్రేమ్ చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ విషయంలో. మీకు పడిన పెద్ద స్క్రాచెస్ పడవు, చాలా సాలిడ్ గా ఉంటుంది పట్టుకున్నప్పుడు కూడా. దాన్ని వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసి అల్యూమినియం కి తీసుకొచ్చారు. దానివల్ల అడ్వాంటేజ్ అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ థర్మల్. మొబైల్ పెద్దగా హీట్ అవుతుంది. అసలు నేను యూస్ చేస్తాను కదా ఈ మొబైల్, నాకు అసలు హీటింగ్ అనిపించలేదు సీరియస్ గా. థర్మల్స్ విషయంలో బెస్ట్ అసలు. అదే మీరు S25 అల్ట్రా కానీ యూస్ చేశారనుకోండి హీట్ ని ఫీల్ అవుతారు టైటానియం ఫ్రేమ్ వల్ల. సో నేను చెప్పినట్టు టైటానియం నుంచి వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసి అల్యూమినియం తీసుకొచ్చారు. కానీ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ హీట్ అవ్వకపోవడం, మొబైల్ చేతిలో పట్టుకున్న లైట్ వెయిట్ ఉండడం, ఇంకా అలానే రౌండెడ్ కార్నర్స్ తో వస్తుంది, చాలా బాగుంటుంది పట్టుకున్నప్పుడు. ఒకటి S Pen విషయంలో మాత్రం ఈ S Pen మనం కరెక్ట్ గా ప్లగ్ చేయాలి, ఎందుకంటే చాలా రౌండెడ్ కార్నర్స్ తో వస్తుంది. వీళ్ళ లాస్ట్ లో ఇచ్చారు మూల S Pen. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ రాంగ్ గా ప్లగ్ చేశారు అనుకోండి, ఇలా మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది, అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు అని. S25 అల్ట్రాలో ఏం తెలుసా, మీరు ఎలానే పెట్టచ్చు, ఇలానే పెట్టాలి అలానే తిప్పి పెట్టాలని ఉండదు, ఎలా అయినా పెట్టేయచ్చు. కానీ దీంట్లో అట్లా కాదు, కరెక్ట్ గా పెట్టాలి. ఇంకోటి IP68 రేటింగ్ తోనే వస్తుంది. అసలు IP69 కేర్ రేటింగ్ కూడా వస్తున్నాయి 20,000 మొబైల్లో కూడా. దీంట్లో ఏంటంటే IP68 మాత్రమే. ఇప్పుడు IP69K ఉంటే కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, అదైతే దీంట్లో లేదు. దీంట్లో IP68 మాత్రమే ఉంది. సో అల్ట్రా మొబైల్ అని చెప్పినప్పుడు అవన్నీ తెస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అల్టిమేట్ గా ఇప్పుడు సామ్సంగ్ నుంచి వచ్చే అల్ట్రా మొబైల్ ఇది, ప్రతి ఒక్కటి ఉండాలి నన్ను అడిగితే. సో అక్కడ కొంచెం డ్రాబ్యాక్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే One UI చాలా స్మూత్ గా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మొబైల్ ఇంకా One UI 8.5 మీద రన్ అవుతుంది. 9 వీడియో కావాలని చాలా మంది అడుగుతున్నారు, ఇంకా రాలేదు దీనికి. బీటా నేను డౌన్లోడ్ చేయాలనుకోవట్లేదు. దీంట్లో సిమ్ ఉంది, మనం పర్సనల్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం బీటా అవన్నీ కానీ చేస్తే ఏవో బగ్స్ ఉంటాయి, ఎందుకు చెప్పారు రిస్క్. సో అందువల్ల అయితే చేయలేదు. ఆ One UI 9 స్టేబుల్ వర్షన్ రాగానే మీకు క్లియర్ గా చేస్తాను ఏం డిఫరెన్స్ ఉన్నాయని. ఇంకా Android 16 మీద రన్ అవుతుంది. 7 year Android అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. 7 years అన్ని రోజులు కానీ మీరు యూజ్ చేయగలిగితే ఈ మొబైల్ ని సూపర్. అల్ట్రా మొబైల్ కాబట్టి మాక్సిమం యూజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులకి యూజ్ చేయడమే బెటర్ అంట. నేను కొన్ని సంవత్సరాలు పాత మొబైల్ ని యూజ్ చేసుకోవడం బెటర్. మొబైల్ ప్రైస్లు ఇంక్రీజ్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చిన. సో అప్డేట్స్ విషయంలో, సాఫ్ట్వేర్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సాఫ్ట్వేర్ ద బెస్ట్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం Samsung Knox ఉంటుంది. సో సెక్యూరిటీలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్ గా సాఫ్ట్వేర్ మాత్రం ప్లస్ ఈ మొబైల్ కి. అల్ట్రా కాబట్టి ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీటికే వస్తాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. ఇది పేరు వినడానికి 5000 mAh అనేది చాలా చిన్నది ఇప్పుడున్న మొబైల్స్ కి. 10,000 మొబైల్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా, కానీ ఈ 5000 mAh బ్యాటరీ అనేది వేరే మొబైల్స్ తో పోల్చకూడదు మనం. సామ్సంగ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ 5000 mAh బ్యాటరీని మీరు ఈజీగా ఫుల్ డే, నేను మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తే ఈవినింగ్ నైట్ వరకు వస్తుంది. నైట్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టచ్చు పనుకునేటప్పుడు, అంత బాగా వస్తుంది. ఛార్జింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆప్టిమైజేషన్ ద బెస్ట్ ఉంటుంది. ఈజీగా ఒక 9 hours మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. హెవీ టాస్కులు చేసిన 24 గేమ్స్ ఆడతాం ఎక్కువ అన్న వాళ్ళకి కూడా మీకు 7 hours నుంచి 8 hours వచ్చేస్తుంది. సో బ్యాటరీలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా 60 watts ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం 45 watts ఉంది, ఈసారి 60 watts కి. కానీ ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి అల్ట్రా. సో మనం మనీ ఎక్స్ట్రా ఎక్కువ పెట్టాలి. అల్ట్రానే కాదండి, బడ్జెట్ మొబైల్ 10,000 మొబైల్లో కూడా తీయేస్తాం. సో అదొక ప్రాబ్లం. ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి 60 watts ది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది నిజంగా చెప్పాలంటే. 60 watts ఛార్జర్ మీరు యూస్ చేసి పెట్టారు అనుకోండి 45 minutes దాంట్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ డిస్ప్లే. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ నేను చెప్పట్లేదు, మీకు చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది. ఆల్రెడీ ఫుల్ రివ్యూ చేస్తున్నా, దాంట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కరు. ఒకసారి చూడండి. నార్మల్ గా డిస్ప్లే చూడడానికి సూపర్ గా ఉంటుంది. అసలు సామ్సంగ్ డిస్ప్లేకి పేరు పెట్టడం వస్తుంది, అది మీకు తెలిసిందే. వీళ్ళే మిగతా మొబైల్స్ కూడా సప్లై చేస్తారు. వీడియోస్ చూసేటప్పుడు కానీ మీకు చాలా బాగా అనిపిస్తుంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ద బెస్ట్ అవుట్డోర్ విజిబిలిటీ ఉంటుంది. సన్లైట్ లో మీరు డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నా మీకు బాగా కనపడుతుంది స్క్రీన్. కానీ ఒక్కటేందంటే చాలా మందిని కన్ఫ్యూజ్ చేసింది పాయింట్ ఇది. వీళ్ళు 10-bit డిస్ప్లే అని చెప్పి స్టార్టింగ్ లో అనౌన్స్ చేశారు. అది 10-bit డిస్ప్లే కాదు, ఇది 8-bit డిస్ప్లేతోనే వస్తుంది. మరి వాళ్ళు అప్పుడు ఎందుకు అలా చెప్పారంటే FRC యూజ్ చేశారంటే 8-bit డిస్ప్లేకి. FRC అంటే ఫ్రేమ్ రేట్ కంట్రోల్. దీని వల్ల ఈ 8-bit కన్నా కొంచెం బెటర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్న 8-bit డిస్ప్లే మొబైల్స్ కన్నా ఈ డిస్ప్లే చాలా బెటర్ గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10-bit డిస్ప్లే గా కనబడుతుంది. కానీ టెక్నికల్ గా అది 10-bit డిస్ప్లే కాదు. సింపుల్ గా చెప్పాలంటే బెటర్ దాన్ 8-bit డిస్ప్లే, కానీ 10-bit డిస్ప్లే కి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది, కానీ 10-bit డిస్ప్లే కాదు. సో అలాగా వీళ్ళు ఫ్రేమ్ రేట్ కంట్రోల్ యూజ్ చేసి 8-bit డిస్ప్లేని ఇంప్రూవ్ చేశారు అంతే. అండ్ ఈసారి మెయిన్ ఫీచర్ వీళ్ళు తీసుకొచ్చింది ప్రైవసీ డిస్ప్లే. ఇది అసలు ఇప్పటిదాకా వేరే మొబైల్స్ తో దేంట్లో తీసుకోలేదు. చాలా మంచి ఇంప్లిమెంటేషన్ ఇది. అసలు ఇదంతా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి నేను మెయిన్
మెయిన్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. సింపుల్ గా చెప్పాలంటే మనం ప్రైవసీ డిస్ప్లే ఎప్పుడైతే ఆన్ చేస్తామో సైడ్ కి కనిపించే ఇప్పుడు సైడ్ కి స్ప్రెడ్ అయ్యే పిక్సెల్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. ఏవైతే స్ట్రైట్ గా స్ప్రెడ్ అవుతాయో అవి మాత్రం ఆన్ అయి ఉంటాయి. దానివల్ల సైడ్ నుంచి ఎవరన్నా చూస్తే వాళ్ళకి సరిగ్గా కనిపించదు. సో ఇలా తీసుకొచ్చారు వీళ్ళు, ఇన్ డిస్ప్లే లెవెల్లో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇది ఓన్లీ జస్ట్ మీరు అది ఆన్ చేసే మొత్తం స్క్రీన్ కే కాదు, ఏమైనా యాప్స్, కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ఉంటాయి కదా, మెసేజెస్, ఇప్పుడు నార్మల్ మెసేజ్ వచ్చింది మీకు, ఇంపార్టెంట్ మెసేజ్ పక్కన వాళ్ళు చూడకూడదు అన్నప్పుడు మనకు ఒకటే కనపడుతుంది, వాళ్ళకి కనపడుతుంది. అలానే ప్రతి ఒక్క యాప్ కి ఇక్కడ చాలా యాప్స్ ఉంటాయి, మీరు ఏది కావాలన్నా వాటికి కస్టమైజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫీచర్ బాగుంది. ఈసారి మెయిన్ హైలైట్ కూడా ఈ మొబైల్ అదే. కానీ ప్రాక్టికల్ గా ఎంత వరకు వర్క్ అవుద్ది అంటే, నా యూసేజ్ లో నేను చెప్తాను కదా, అసలు యూజ్ చేయలేదు నేను. మరీ అంత ప్రైవసీ అయితే నా దగ్గర అంతగా లేవు. పక్కన వాళ్ళు వచ్చి తొంగి చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారంటే మీరు ఆన్ చేసుకోవచ్చు, అప్పుడు యూజ్ అవుతుంది. ఈ 3 months లో నేనైతే మాక్సిమం ఒక 3 to 4 times యూజ్ చేస్తుంటాను. దానికి మించి ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. అసలు ఎప్పుడు యూజ్ చేశాను కూడా నాకు మళ్ళీ గుర్తు రావట్లేదు. సో అంతగా యూజ్ అయింది ఇది నాకు. ఇది నాకు వర్క్ అవ్వకపోవచ్చు, మీకు వర్క్ అవుద్దేమో చెప్పలేము. మామూలుగా చెప్పాలంటే చాలా మంచి ఫీచర్ ఇది. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది, యూజ్ కాని వాళ్ళకి యూజ్ కాదు. ఓకేనా, సింపుల్ అది. దాని తర్వాత స్పీకర్స్ ద బెస్ట్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ ఇది. మీకు సౌండ్ చాలా బాగా వినపడుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది దీంట్లో, స్నాప్డ్రాగన్ 888 Gen 5 ఫర్ గ్యాలక్సీ అంటే వీళ్ళ కోసం వీళ్ళు ఆప్టిమైజ్ చేసుకుంది. సో బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి దీని గురించి పెద్దగా ఎక్కువ చెప్పడం అవసరం లేదు. మీరు గేమ్స్ ఆడాలన్నా స్టార్టింగ్ లో 90 FPS వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు అప్డేట్ ఇచ్చారు. BGMI ప్రెసెంట్ 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ చాలా మంది ఆడతారు S26 Ultra యూజ్ చేసి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ద బెస్ట్ ఉంటుంది. ఎడిటింగ్స్ ఇలాంటివి చేసుకోవాలన్నా కానీ ఏ ప్రాబ్లం ఉండదు. చాలా మంచి మొబైల్ సింపుల్ గా చెప్పాలంటే. ఇంకా కాల్ క్వాలిటీ ఎలా ఉందంటే, మీ కాల్ క్వాలిటీ పెద్దగా డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేయను. దీన్ని పట్టుకొని అసలు చాలా దగ్గరికి ట్రావెల్ చేశాను నేను. సో నాకు కాల్స్ తీసుకునేటప్పుడు నాకైతే ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. కాల్ క్వాలిటీ డ్రాప్ అయ్యడం, సిగ్నల్ లేకపోవడం, ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు కానీ ప్రతి దగ్గర మంచిగా అనిపించింది. కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఫైనల్ గా కెమెరాస్. ఈ మొబైల్ తో నేను చాలా చేశాను, కెమెరా రివ్యూ పెట్టాను, దీన్ని యూజ్ చేసి లాంచ్ ఈవెంట్ లోనే ఒక వీడియో క్రియేట్ చేశాను, చాలా చేశాను ఈ మొబైల్ తో. కానీ S25 Ultra కి S26 Ultra కి మీకు మేజర్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది కెమెరా విషయంలో. ఒకటి, మెయిన్ మెగాపిక్సెల్ 200 MP ఉంది కదా, దాని అపేచర్ అనేది కొంచెం తగ్గించారు. దానివల్ల కొంచెం లైట్ ఎక్కువ వస్తుంది మీకు. అలానే 3x టెలిఫోటో కెమెరా అపేచర్ కూడా కొంచెం తగ్గించారు. కొంచెం లైట్ ఎక్కువ రావడం, డీటెయిల్స్ కొంచెం బాగా రావడం, అంతకు మించి డిఫరెన్సే లేదు S25 Ultra కి S26 Ultra కి. బట్ ఫోటోస్ విషయానికి వస్తే చాలా బాగా వస్తాయి. ఇక్కడ కలర్స్ గానీ చాలా కన్సిస్టెంట్ గా ఉంటాయి. కలర్స్ మంచి కాంట్రాస్ట్ గా, స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటది. ఫోటోస్ లో బ్లర్ గానీ అండ్ డైనమిక్ రేంజ్ గానీ అది అడ్జస్ట్ చేసుకుని ప్రాసెసింగ్ చేయడం ప్రతి ఒక్కటి బాగుంటాయి. అలానే సెల్ఫీస్ కూడా తీసేన అవసరం లేదు, సెల్ఫీస్ కూడా చాలా బాగా వస్తాయి. నైట్ టైం గానీ మార్నింగ్ గానీ ఎక్కడైనా దేంట్లో అయినా మీరు ఏదైనా రూమ్ కండిషన్ లో తీసుకున్నా ప్రతి ఒక్కటి బాగా వస్తాయి. అండ్ అలానే వీడియోస్ కూడా మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ ఉంటాయి. స్కిన్ టోన్ చాలా బాగుంటది. డైనమిక్ రేంజ్ ని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా, ప్రాసెసింగ్ చాలా బాగా చేసుకుంటా ఉంటది. ఈవెన్ నేను లాంచ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కలర్స్ పిచ్చిగా ఉన్నాయి. అంటే పై నుంచి లైట్స్ పడతా ఉన్నాయి, చుట్టూ వేరే కలర్స్ ఉన్నాయి, లైటింగ్ కలర్స్. అన్ని కలర్స్ లో కూడా బాగానే అడ్జస్ట్ చేసుకుంది నిజం చెప్పాలంటే. మామూలుగా కెమెరాస్ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాయి. అన్ని కలర్స్ చుట్టుపక్కల ఉన్నప్పుడు మనల్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆ కలర్స్ ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి కరెక్ట్ గా చేయాలంటే కొంచెం మంచి కెమెరాస్ ఉంటాయి. లేకపోతే అన్ని మిక్స్ అయిపోయి మన మొహంలో తెలిసిపోతూ ఉంటది, అలా ఉంటాయి. కానీ ఈ మొబైల్ అయితే బాగా అడ్జస్ట్ చేసుకుంది. సో కెమెరాస్ బాగుంటాయి, కానీ ఇంకా బాగుండొచ్చు అన్న ఫీలింగ్. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, Vivo X300 Ultra, Oppo Find X9 Ultra తో పోలిస్తే ఇది అంత విషయం కాదు. సో అవి ఇంకా బాగుంటాయి. చైనీస్ మొబైల్స్ అంత బాగా చేస్తున్నప్పుడు ఈ సామ్సంగ్ సెన్సార్సే దాంట్లో యూజ్ చేసి ఇంకా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళే వీళ్ళు సెన్సార్లు యూజ్ చేసి మంచిగా చేసినప్పుడు కెమెరాస్ వీళ్ళు ఇంకా బెటర్ చేయొచ్చు కదా, బికాస్ దిస్ ఇస్ అల్ట్రా. దీని మించిన మొబైల్ ఇంకోటి లేదు సామ్సంగ్ లో. సో వై నాట్, ఎందుకు చేయకూడదు? వివోకి ఒప్పోకి వీళ్ళ సెన్సార్లు ఇచ్చి బిజినెస్ చేసుకోవడానికన్నా వీళ్ళే చేయొచ్చు కదా. ఓన్లీ కెమెరాస్ కోసమే చూస్తుంటే ఆ రెండు మొబైల్స్ ఇంకా బాగుంటాయి. ఇది కొంచెం వెనకబడిందనే చెప్పొచ్చు. ఇది నేను 3 months లో నా ఎక్స్పీరియన్స్ ఈ S26 Ultra గురించి. ఇప్పుడు ఈ S25 Ultra కొనుక్కోవడం బెటరా, S26 Ultra కొనుక్కోవడం బెటరా అంటే నేను సింపుల్ గా చెప్తాను అండి, పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. ఒక ప్రైవసీ డిస్ప్లే ఏదో తీసుకొచ్చారు, దానివల్ల మీరు అది పనిగా యూజ్ చేస్తారా అంటే లేదు. నేను చెప్పే కదా, ఈ 3 months లో మహా అంటే 3 to 4 times అంతే, దాని మించి యూజ్ చేయలేదు. కెమెరాస్ లో ఇంప్రూవ్మెంట్ లేదు, డిస్ప్లే లో ఇంప్రూవ్మెంట్ లేదు. నార్మల్ గా మీకు ఆ డిస్ప్లే ఎలా ఉందో ఈ డిస్ప్లే కూడా అలానే ఉంది. ఒక ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ అది మ్యాటర్ చేస్తుందా అంటే S25 Ultra లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏం తక్కువ కాదు. మీకు అది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దాన్ని కొంచెం ట్యూన్ చేసి వీళ్ళు కొత్తగా తీసుకురావాలి కాబట్టి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తారు అంతే. సో అది కూడా ఏం తీసుకోవడం అవసరం లేదు, అది కూడా మీకు బెస్టే మీరు చేసే పనులకి. నా సింపుల్ అడ్వైస్ ఏంటంటే కళ్ళు మూసుకొని S25 Ultra కొనుక్కోండి, మీకు మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనబడదు. ఈ మాట ఎందుకు చెప్తానంటే మెయిన్ గా ప్రైస్ దృష్టిలో పెట్టుకొని చెప్తాను నేను. ఈ మొబైల్ ప్రస్తుతానికి మీరు కొనుక్కోవాలనుకున్న బేస్ వేరియంట్ 1,20,000 అలా పడుతుంది. ఇప్పుడు S25 Ultra 90,000 వచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా 30,000 పెట్టి మరి S26 Ultra కొనుక్కోవడం కన్నా ఆ 90,000 పెట్టి S25 Ultra కొనుక్కోవడం బెటర్. సో సింపుల్ గా ఈ S26 Ultra కన్నా S25 Ultra కొనుక్కోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ తో నేను మీకు ఇచ్చే సజెషన్ అది. సో వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఎవరైనా S26 Ultra యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.